దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇది నన్న కుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క అద్భుత కృపలో మీ మధ్యలోనికి రావడానికి, దేవుని యొక్క మాటలు మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించిన దైవజనులు, సంఘ కాపరులకు, కార్యవర్గ సభ్యులకు, సంఘస్థులందరికీ కూడా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నాను. ఇప్పటి వరకు మీరందరూ ఆసక్తితో దేవుణ్ణి స్తుతించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక నిమిషం కళ్ళు వంచుకుందాం. ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకు కృప దయచేయను గాక. ఏక మనసుతో ప్రభా నీవు నాతో మాట్లాడండి అని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, ఓ మా మనిషి కాపరి, మా మనిషి కుమ్మరి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు నాయన. యేసయ్యా, మీ కృపను బట్టే తండ్రి మమ్మల్ని జీవంతో ఉంచారు తండ్రి. అంతకన్నా మించింది ఏది లేదు తండ్రి. ప్రభా, మీ సన్నిధికి నడిపించారు, మీకు స్తోత్రాలు. ఆయా ఈ సమయంలో తండ్రి ప్రభా, అల్పును అయోగ్యును తండ్రి, ఏ మనిషి లేని వాడను ఆయన్ను మీ యొక్క ఉచితమైన కృపను బట్టి విశ్వాసం ద్వారా ఆయా రక్షించుకునే తండ్రి ప్రభా, మీ పక్షమున ఇది నాన్న తండ్రి ప్రభా, ఈ యొక్క ఆయా ఒమెరియా సంఘంలో ఆయా నిలబెట్టుకున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మరి నాయన ఇదిగో తండ్రి, మీ నోటి బూరగా గాడిద పిల్లగా మటుకు నన్ను వాడుకోనండి తండ్రి. వాక్కై ఉన్న దేవుడు తండ్రి ప్రభా, మీ మాటలు జీవం కలిగిన మాటలు తండ్రి, మీ మాటలు మమ్మల్ని బ్రతికించే మాటలు తండ్రి. అయా, మీ మాటలు మాకు శక్తినిచ్చే మాటలు ప్రభా. కనుక మీ మాటలే తండ్రి ప్రభా నా ద్వారా అయా విడుదల చేయమని వేడుకొనిచ్చున్నాను తండ్రి. యేసయ్యా, మరి నాయన ఈ యొక్క స్థలాన్ని మీ రక్త వృక్షంలో తెచ్చున్నాను ప్రభు. ఇక్కడ అడ్డుగా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను నజరేయుడు యేసు నామములో గద్దించి ఇక్కడి నుంచి విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపించున్నాను ప్రభా. అయా, మీ ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వాతంత్రం అని సెలవిచ్చారు. అయా, మీ వాగ్దానం నెరవేర్చండి. మీ రక్త వృక్షంలో నన్ను స్థలాన్ని ప్రతి బిడ్డను తెచ్చున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఆది నుంచి అంతం వరకు నీ స్వాధీనంలో నన్ను మమ్మల్ని ఉంచుకొని అయా యేసయ్య మాటలు వినుటకు కృపనిచ్చి అయా మీరే మహిమ పొందమని వేడుకొనిచ్చు యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇది నాన్న చదవబడ్డ వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దయచేసి మరొకసారి ఎవరన్నా చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. కనుక చాలమ్మా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని చెప్పి అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనమందరం కూడా కలిగి ఉండాలి. ఏ విధంగా అది సాధ్యపరచబడుతుంది అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారానే. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాలను మనం నింపుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం లోపడతామో, దేవుని యొక్క మాట ప్రకారం మన జీవితాల్లో నడిపించుకుంటామో, అప్పుడే ఆ యొక్క మనస్సును మనం కలిగిన వారంగా మనం ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఈ దినాన్న న్యాయాధిపతులు 11వ అధ్యాయము, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మరి ఒక న్యాయాధిపతిని, యెఫ్తా అన్న న్యాయాధిపతిని గురించి మరి మీ ముందుకు తీసుకొని రావాలని చెప్పి నేను ఆశించి ఉన్నాను. 209వ పేజీ నెంబర్, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మరి ఈ యొక్క యెఫ్తాలో కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనం చూడొచ్చు.
బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలో కూడా మనము శ్రద్ధగా మనసు పెట్టి మరి చదివినప్పుడు ప్రభువును మనం ప్రతి ఒక్క స్థలంలో కూడా ఏదో ఒక కోణంలో మనం చూడొచ్చు. ప్రతి ఒక్క మరి న్యాయాధిపతులు కానీ, ప్రవక్తల్లోనూ కానీ, విశ్వాస వీరుల్లో కానీ యేసుక్రీస్తు ప్రభువును మనము మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక స్థలంలో మనం చూడొచ్చు. కనుక అదే రీతిలో ఈ యొక్క మరి యెఫ్తా జీవితంలో కూడా క్రీస్తును పోలిన మనస్సు, క్రీస్తుకు కలిగిన మనస్సును ఈ యొక్క యెఫ్తా జీవితంలో మనం చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథము ఒక చీకటి కాలంగా, చీకటి అధ్యాయంగా మరి ఇజ్రాయేలీల జీవితాల్లో మనం చూడొచ్చు. 350 సంవత్సరాలు మరి దేవుడు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి, దాస్యపు గృహముల నుండి ఇజ్రాయెల్ను విడిపించి దేవుడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహింపచే దేశాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చిన తర్వాత, సకల ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత తిరిగి మరి ఈ యొక్క ఇజ్రాయేలు దేవుణ్ణి మర్చిపోవటం, దేవుణ్ణి విడిచిపెట్టడం, అన్య దేవతల వైపు వారి యొక్క హృదయాలను త్రిప్పుకొనటం, మరి అన్యులతో సహవాసం చేయటం, అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవుని యొక్క హృదయాన్ని మాటి మాటికి గాయపరుచున్న సమయం ఈ యొక్క న్యాయాధిపతుల కాలం. కనుక మరి దేవుణ్ణి అనేక మార్లు మరి గాయపరిచిన సమయం యొక్క న్యాయాధిపతుల కాలం మనం చూడొచ్చు. కనుక దేవుడు అయ్యున్నప్పటికీ కూడా మరి తన బిడ్డలను ఆయన తనదైన శైలిలో మరి వారిని గద్దించి, వారిని మొత్తి, వారిని హెచ్చరించి తిరిగి ఏదో ఒక న్యాయాధిపతిని లేపి దేవుడు శత్రువుల చేతుల్లో నుండి వారిని విడిపించటము మనం చూడొచ్చు. కనుక మరి ఆ సమయంలో ఈ యొక్క 11వ అధ్యాయంలో యెఫ్తాను గురించి కొన్ని విషయాలు ఈ దినాన్న మనం చూడనే ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయము మొట్టమొదటి మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని రాయబడి ఉన్నది. మొట్టమొదట మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క యెఫ్తాను గురించి మరి ఈ రీతిలో మరి వ్రాయించి ఉన్నాడు. ఈ రీతిలో పరిచయం చేయడం మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని చెప్పి, మరొక మరి న్యాయాధిపతి గిద్యోని గురించి కూడా మరి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని చెప్పి మరి దేవదూత మరి అతనితో మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మరి యెఫ్తాను గురించి పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు పరిచయం చేయించున్నట్టుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత అతడు వేశ్య కుమారుడు అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉన్నది. ఒక న్యాయాధిపతి ఏ విధంగా వేశ్య కుమారుడిగా అవుతాడని చెప్పి మనందరిలో ఒక ప్రశ్న ఉండొచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువును ఈ యొక్క యెఫ్తాలో మనం చూడొచ్చు అని చెప్పి నేను ముందుగానే చెప్పి ఉన్నాను. అందుకనే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, సల్మాను రాహాబునందు బోయోజును కనెను అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి మరి యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ సల్మాను రాహాబునందు, అనగా రాహాబు ఒక వేశ్య, షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఆ యొక్క మరి వంశమందు యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్టుగా మనం చూడొచ్చు. కనుక మరి ఇక్కడ యెఫ్తా జీవితంలో కూడా మనం చూసినట్లయితే అతడు ఒక వేశ్య కుమారుడు అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత గిలాదు యెఫ్తాను కనెను అని చెప్పి, కనుక ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, గిలాదు అనేది మరి ఇజ్రాయెల్ దేశంలో ఒక మరి ప్రాంతంగా ఆ కాలంలో ఉన్నట్టుగా, మరి ఇప్పుడు యోర్దాను నదీ తీరంన ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఆ ప్రాంతం పేరు కూడా గిలాదే. మరి అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క యెఫ్తా యొక్క తండ్రి పేరు కూడా గిలాదు. మీకు అందరికి అర్థమవుతుంది కదా.
ఆ యొక్క యెఫ్తా, మరి న్యాయాధిపతి అయిన యెఫ్తా యొక్క తండ్రి పేరు గిలాదే, మరి ఆయన ఉన్న ఆ యొక్క స్థలం పేరు కూడా గిలాదే. ప్రేమైన వారలారా, అయితే జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి అతడు వేశ్య కుమారుడు అని చెప్పి. అయితే 2వ వచనానికి వచ్చినప్పుడు గీలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే గీలాదు యొక్క భార్య మరి గీలాదు మరి ఆ యొక్క వేశ్యతో వెళ్ళినప్పుడు యెఫ్తాను కని ఉన్నాడు. గీలాదు యొక్క భార్య గీలాదుకు కుమారులు మరి కన్నట్టుగా మనం చూడొచ్చు. అయితే గీలాదు యొక్క కుమారులు మరి వారు పెద్దవారు అయినప్పుడు యెఫ్తాతో నీవు ఒక అన్య స్త్రీకి జన్మించిన వాడవు, పుట్టిన వాడవు కనుక నీకు మా తండ్రి ఇంకా ఎటువంటి స్వాస్థ్యము లేదు అని చెప్పినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఏంటంటే మరి ఈ యొక్క యెఫ్తా కూడా మరి గిలాదు యొక్క కుమారులతో మరి తన సహోదరులతో ఒకటిగా ఆ యొక్క గృహంలో మరి పెరిగినట్టు చూడొచ్చు. వారితో కలిసి చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ తింటూ మరి ఒక కుటుంబంగా వీరందరూ కూడా మరి కలిసి పెద్దవారై ఉన్నారు. పెద్దవారైన తర్వాత మరి అసూయ చేత మరి ఈ యొక్క యెఫ్తాను గూర్చి మరి ఆ యొక్క సహోదరులందరూ కూడా మరి పగబట్టి వారందరూ కలిసి మరి నీవు వేశ్య కుమారుడు, నీవు అన్య స్త్రీకి జన్మించిన వాడవు, నీకు మా తండ్రి ఇంట ఎటువంటి స్వాస్థ్యము లేదు అని చెప్పి మరి ఆ యొక్క యెఫ్తాను మరి అవమానించినట్టుగా మనము వాక్య భాగాల్లో మనం చూడొచ్చు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి కూడా నలుగురు సహోదరులు ఉన్నట్టుగా, 2 సహోదరి మనులు ఉన్నట్టుగా మరి మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభువు కూడా మరి కన్యకు జన్మించిన మరి కుమారుడిగా మరి మనం వాక్య భాగాల్లో మనందరికీ కూడా తెలుసు. అయితే ఆ తర్వాత మరి మరియా మరి కుమారులను కన్నది. ఆ తర్వాత మరి వారు పెద్దవారు అయినప్పుడు యేసు ప్రభువుని లోక రక్షకుడిగా తన సొంత సహోదరులు నమ్మలేదు. నీవు వివాహం కానప్పుడు నువ్వు జన్మించిన వాడు అని చెప్పి అవమానించి ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు అనేకమైన అవమానాల గుండా వెళ్ళి ఉన్నాడు. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు నీవు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలన ఈ యొక్క దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నావని యేసు ప్రభుని అవమానించినట్టుగా చూడొచ్చు. అదే రీతిలో నీవు మరి వివాహం కానప్పుడు నువ్వు జన్మించిన వాడమని చెప్పి సొంత సహోదరులు మరి యేసు ప్రభువును అవమానించిన మరి ఆ యొక్క విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రేమైన వారలారా, అదే రీతిలో ఈ యొక్క యెఫ్తా జీవితంలో కూడా ఒక ఘోరమైన అవమానం. మరి నీవు అన్య స్త్రీకి జన్మించిన వాడు, ఒక వేశ్యకు జన్మించిన వాడురా, నీకు మా తండ్రి ఇంట్లో ఎటువంటి స్వాస్థ్యము లేదు పొమ్మని చెప్పి తన సొంత సహోదరులు, సొంత రక్త సంబంధికులు మరి ఆయన్ని అవమానించినట్టుగా మనం గమనించవచ్చు. ప్రేమైన వారలారా, ఇది నాన్న మనందరిలో కూడా ఎవరు కూడా ఇటువంటి అవమానం కూడా మనం పోయి ఉండకపోవచ్చు. మనం ఇప్పటి వరకు కూడా అటువంటి అవమానకరమైన స్థితి ఎవరి జీవితాల్లో కూడా మనము విని ఉండకపోవచ్చు. అయితే ఈ యొక్క యెఫ్తా జీవితంలో తన సొంత సహోదరులే నీవు ఒక వేశ్యకు జన్మించిన వాడవరా, నీకు మా తండ్రి ఇంట ఎటువంటి స్వాస్థ్యము లేదు పొమ్మని చెప్పి మరి యెఫ్తాను అవమానించినట్టుగా మనం చూడొచ్చు. యోసేపు జీవితంలో కూడా మనము గమనించినట్టయితే ఆదికాండం 37వ అధ్యాయంలో ఆ వాక్య భాగాల్లో మనం చూడొచ్చు. ఏంటంటే మరి యాకోబుకు వృద్ధాపంలో యోసేపు జన్మించినట్టుగా మరి అందును బట్టి
వృద్ధాపంలో జన్మించిన కుమారుడు కనుక మరి యాకోబు యోసేపును అధికంగా ప్రేమించి ఉన్నాడు. ఒక విచిత్రమైన నిలువుటంగిని అతనికి కుట్టించిన విధానాన్ని బట్టి మరి సహోదరులందరూ కూడా అసూయ చెంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక దేవుడు కలల ద్వారా యోసేపుతో మాట్లాడుతూ ఉండటము, మరి యోసేపు యథార్థంగా మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి తనకొచ్చిన కలలను గురించి తన తల్లిదండ్రులతో తన సహోదరులతో పంచుకున్నప్పుడు తన సహోదరులు యోసేపు మీద పగబట్టినట్టు మనం చూడొచ్చు, అసూయపడినట్టుగా మనం చూడొచ్చు. ఒకానొక దినాన్న యోసేపు జీవితంలో మరి తండ్రి తన యొక్క సహోదరుల యొక్క క్షేమ సమాచారాలు కనుక్కొని రమ్మని చెప్పి 37వ అధ్యాయము ఆదికాండము మరి 19-20 వచనాల్లో ఆ వాక్య భాగాలు మీరు గమనించవచ్చు. అయితే వద్దామని నేను చెప్తా ఉన్నాను. అయితే యోసేపుకు తండ్రి తెలియజేస్తున్నాడు, నీ యొక్క సహోదరులు మరి అడవిలో ఆ యొక్క మరి మందను మేపుతా ఉన్నారు, వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని రమ్మన్నట్టుగా మరి కొంత ఆహారం నుంచి యోసేపును పంపించడం మనము ఆ యొక్క వాక్య భాగాల్లో చూడొచ్చు. అయితే తండ్రి యొక్క మాటకు లోబడి ఆ యొక్క సహోదరులను ప్రేమించి ఆహారాన్ని తీసుకొని ఆ కొండల్లో వెతుక్కుంటూ యోసేపు వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిన తర్వాత చివరకు ఆ యొక్క యోసేపు తన సహోదరులను కలుసుకునే సమయంలో దూరము నుండి సహోదరులందరూ చూస్తున్నారు. చూచి ఇదిగో కలలు కనేవాడు వస్తా ఉన్నాడు, ఈ దినాన్న వాడిని చంపి ఆ గోతులో పారేసి మరి ఒక దుష్ట మృగం వచ్చి వాడిని చంపిందని చెప్పి తండ్రికి తెలియజేస్తాం అని చెప్పి ఆ తర్వాత వాడి కలలు ఏమగునో అక్కడ వాక్య భాగాల్లో మీరు చూసినట్టయితే 37వ అధ్యాయం మరి 20 వచనంలో రాయబడుతుంది, వాడి యొక్క కలలు ఏమగునో వాడిని చంపి మరి ఆ యొక్క దుష్ట మృగం వచ్చి వాడిని చంపిందని చెప్పి తండ్రికి తెలియజేస్తాము అని చెప్పి వారందరూ కూడా మరి ఏక మనసుతో మరి ఆ రీతిలో తలంచినట్టుగా చూడొచ్చు. అయితే ఒక విషయాన్ని ఉదయకాలంలో మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి, మన జీవితాల్లో ఒక మరి దేవుడు పిలుపునిచ్చినట్టయితే, దేవుడు ఒక కళనిచ్చినట్టయితే, దేవుడు ఒక దర్శనాన్ని మీ జీవితంలో ఇచ్చినట్టయితే, దేవుడు తగిన సమయంలో అది ఏదైనప్పటికీ కూడా, ఎన్ని అవరోధాలు మీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మీ జీవితంలో ఆ కళను నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవుడు తప్పక ఆ యొక్క దర్శనాన్ని మీ జీవితంలో నెరవేర్చేవాడై ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు మీ జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. యోసేపు జీవితంలో కూడా వారు అనుకొని ఉన్నారు, ఇక్కడ కలలు కనేవాడు వస్తా ఉన్నాడు కనుక ఈ దినాన్న వాడిని చంపినట్టయితే వాడు కలలు ఏమగునో అని వారు అనుకొని ఉన్నారు. అయితే దేవుడు వారి చేతుల్లో చావనివ్వకుండా మరి ఐగుప్తులో మరి ఒక బానిసగా అమ్మబడి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు తగిన సమయంలో యోసేపును హెచ్చించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఆ కళ నెరవేర్పు చివరిగా మనం చూడొచ్చు. తన సహోదరులు మరి యోసేపు ఎదుట సాగిలపడినట్టుగా ఆ కళ తన జీవితంలో నెరవేర్చబడినట్టుగా చూడొచ్చు. కనుక ఈ దినాన్న దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో ఒక కళనిచ్చినట్టయితే, దేవుడు మన జీవితంలో పిలుపునిచ్చినట్టయితే, దేవుడు ఒక దర్శనాన్ని మన జీవితంలో ఇచ్చినట్టయితే, దేవుడు తగిన సమయంలో ఆయన మన జీవితంలో ఆ కళను, ఆ దర్శనాన్ని, ఆ పిలుపును నెరవేర్చేవాడే ఉన్నాడు. కనుక ఆ సమయం కొరకై దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. అది మానవుల నుండి వచ్చినట్టయితే మనం ఎంత పట్టుకోవాలని ప్రయత్నించినా కానీ మరి ఆ యొక్క మరి కళ కానీ, ఆ యొక్క దర్శనం కానీ లేదా పిలుపు కానీ నెరవేర్చబడదు. కానీ దేవుడు ఇచ్చినట్టయితే తప్పకుండా తగిన సమయంలో దేవుడు మన జీవితంలో నెరవేర్చువాడే ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యెఫ్తా జీవితంలో ఒక మరి భయంకరమైన అవమానం గుండా యెఫ్తా వెళ్ళినట్టుగా చూడొచ్చు. సొంత సహోదరులే, అరే నువ్వు ఒక వేశ్యకు చెందిన వాడవరా, ఒక వేశ్య కుమారుడురా, నీకు మా తండ్రి ఇంట ఎటువంటి మరి స్వాస్థ్యము లేదు పొమ్మని చెప్పి అవమానించినట్టుగా మనం చూడొచ్చు. అయితే యెఫ్తాను గురించి బైబిల్లో రాయబడి ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు, యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని చెప్పి. యెఫ్తా ఒకవేళ
తిరుగుబడినట్లయితే, యెఫ్తా మరి తన సహోదరులను ఎదిరించినట్టయితే, యెఫ్తా తన సహోదరులతో కలిసి యుద్ధము చేసినట్టయితే ఎవరు కూడా మిగిలి ఉండేవారు కాదు ప్రాణాలతో. అయితే యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, యెఫ్తా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కనుక దేవునికి తన జీవితాన్ని అప్పగించినట్టుగా, దేవుని సమయం కొరకై యెఫ్తా ఎదురు చూసినట్టుగా మనం చూడొచ్చు. మరి దేవుని యొక్క వాక్యం తెలియజేయుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పొగ తెరుచుకొనక మరి దేవుని ఉగ్రతకు చోటిపుడి అని చెప్పి, ప్రియులారా మీకు మీరే పొగ తీర్చుకొనక దేవుని యొక్క ఉగ్రతకు చోటిపుడి. పొగ తీర్చుకొనట నా పని అని చెప్పి, ప్రతీకారం తీర్చుకొనట నా పని అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక మరి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడే ఉన్నాడు మన జీవితాల్లో పోయే అవమానాల్లో, మన జీవితాల్లో పోయే శ్రమల్లో, నిందల్లో, బాధల్లో మరి దేవునికి మన జీవితాలు ఆ సమస్యను మనం అప్పగించినప్పుడు దేవుడు మన పక్షమున వ్యాజ్యము చేయవాడై ఉన్నాడు. దేవుడు మన పక్షమున యుద్ధము చేయవాడై ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, పొగ తీర్చుకొనట నా పని అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినాన మన జీవితంలో ఎటువంటి అవమానాల గుండా పోతూ ఉండవచ్చు, ఎటువంటి నిందల గుండా పోతూ ఉండవచ్చు, ఎటువంటి అవరోధాల గుండా పోతూ ఉండవచ్చు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా, శ్రమల గుండా, బాధల గుండా పోతూ ఉండొచ్చు నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు, దేవునికి మన యొక్క అవమానాన్ని తెలియజేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మన జీవితాలు కృమ్మరించుకున్నప్పుడు దేవుడు తగిన సమయంలో ఆయన ప్రతిఫలము ఇచ్చువాడై ఉన్నాడు అని చెప్పి దేవుడు జ్ఞాపకం తెచ్చున్నాడు. ప్రేమ వాళ్ళరా, యెఫ్తాను మరి అవమానించి ఉన్నారు తన సహోదరుడు. రేదు ఒక వేశ్యకు చెందిన వాడురా, ఒక వేశ్య కుమారుడివిరా, నీకు మా తండ్రి ఇంట ఎటువంటి స్వాస్థ్యము లేదు అన్నప్పటికీ యెఫ్తా అక్కడి నుంచి పారిపోయినట్టుగా వాక్య భాగాల్లో చూడొచ్చు. దేవుడు చూసేది హృదయాలను. ప్రేమైన వాళ్ళ మానవులైతే పైవేశ్యాన్ని చూస్తారు, దేవుడు ఆ యొక్క యెఫ్తా యొక్క హృదయాన్ని చూసినట్టుగా మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. 2వ దినవృత్తాంతములో 16వ అధ్యాయము మరి 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించు ఉన్నది అని రాయబడినది. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై. ఈ దినాన మన జీవితాలు, మన యొక్క హృదయాలను దేవుడు చూసే వాడై ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరుడా, మనుషులైతే పైవేశ్యాన్ని చూస్తారు, అయితే దేవుడైతే హృదయాన్ని చూసేవాడే ఉన్నాడు. దేవుడు యెఫ్తా యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. ఈ దినాన మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెలుచున్నప్పటికీ దేవుడు చూసేది మన యొక్క హృదయాలను. యెఫ్తా యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. యెఫ్తా మరి తిరుగుబడలేదు. ప్రేమైన వారలారా, ఆయన పోయిన అవమానంలో యెఫ్తా తన సహోదరులను ఎదిరించలేదు. యెఫ్తా మరి కోట్లకు ఎక్కలేదు, లేదంటే యుద్ధం చేయలేదు. కానీ మరి 11వ వచనంలో మీరు చూసినట్లయితే, మరి ఈ యొక్క 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 11వ వచనంలో మీరు చూసినట్లయితే, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడి పోయినప్పుడు జనులు తన ముక్కకు ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకొని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు కూడా మరి తెలియపరిచాను అని రాయబడినట్టుగా మనం చూడొచ్చు. యెఫ్తాకు ఒక అలవాటు ఉన్నది. ప్రేమైన వాళ్ళారా, ఏంటంటే తన యొక్క బాధను, తన యొక్క హృదయాన్ని, సమస్తాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి తెలుపుకునే ఆ యొక్క మనసు కలిగిన వ్యక్తి యెఫ్తా. ఇక్కడ మనం చూసినట్లయితే యెఫ్తా మిస్పాలో తన యొక్క హృదయాన్ని
కురుమరించుకున్నట్టుగా, దేవుని దగ్గర తన సంగతి అంతా కూడా తెలియపరుచుకున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రేమైన వర్లారా, యెఫ్తా తిరుగుపడలేదు. ప్రేమైన వర్లారా, యెఫ్తా తన యొక్క సహోదరులను ఎదిరించలేదు, కానీ తను పోయిన అవమానంలో, తను పోయిన నిందల్లో, తను పోయిన ఆ యొక్క శ్రమల కొలిమిలో ప్రేమైన వర్లారా, మరి తన యొక్క సంగతి అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకొని ఉన్నాడు. ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువంటి స్థితి గుండా వెలుచున్నప్పటికీ, ఎటువంటి అవమానాల గుండా నువ్వు వెలుచున్నప్పటికీ, ఎటువంటి కష్టాల గుండా వెలుచున్నప్పటికీ, ఎటువంటి నిందల గుండా వెలుచున్నప్పటికీ, నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ యెఫ్తా ఏ రీతిలో అయితే తన యొక్క హృదయాన్ని మిస్పాలో కుమ్మరించుకొని ఉన్నాడో, ఆ రీతిలో మన జీవితాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము కుమ్మరించుకోవాలి అని ఈ ఉదయ కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెఫ్తా అటువంటి భయంకరమైన స్థితిలో అవమానాల గుండా వెళ్ళినప్పటికీ తన శక్తితో తను పోరాడవచ్చు, తను జయించవచ్చు. అయితే యెఫ్తా తన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకొని ఉన్నాడు. తన బాధ అంతటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఆ యొక్క మిస్పా అనుభవము నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, మిస్పా అనగా మరి దేవునిని కలుసుకునే స్థలము మిస్పా. ప్రేమైన వాళ్ళారా, ప్రార్థనా స్థలము మిస్పా. మిస్పా అనగా మరి కావలి గోపురము అని అర్థం, అనగా వాచ్ టవర్ అని చెప్పి అర్థము. దేవుని కలుసుకునే స్థలము, దేవునితో మరి కలిసి మరి దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కృంభరించుకునే స్థలము మిస్పా. దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకునే స్థలము మిస్పా. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మిస్పా దగ్గరే యాకోబు తన మామయ్యన మరి ఆ యొక్క లాబానుతో నిబంధన చేసుకుని ఉన్నాడు. మిస్పా అనగా మరి నిబంధన స్థలము, ప్రార్థనా స్థలము, మరి కావలి గోపురము, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క హృదయాలను కురుమ్మరించుకునే స్థలము. 1వ సమూయేలు 7వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, ఫిలిష్తీయుల చేతుల్లో ఇజ్రాయేలు మొత్తబడినప్పుడు, ఫిలిష్తీయుల చేతుల్లో ఘోరంగా మరి వారు ఓడిపోయినప్పుడు, దాదాపుగా 20 సంవత్సరాలు వారు ఆ శ్రమల అనుభవాల గుండా ఇజ్రాయేలు వెళ్ళినప్పుడు, ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క మందసము సహితము ఫిలిష్తీయుల చేతుల్లో పట్టబడ్డప్పుడు ఆ సమయంలో తిరిగి ఆ యొక్క సమూయేలు ప్రవక్త తెలియజేస్తాడు, మీరు పట్టుదల కలిగి, 7వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, 1వ సమూయేలు, మీరు పట్టుదల కలిగి మీ హృదయాల్లో దేవుని వైపుకు మీరు తిప్పుకొనండి. మీలో ఉన్న ఆ యొక్క అన్య దేవతలు అన్నిటినీ కూడా మీరు పారవేయండి. ఆ యొక్క అస్తోరతు దేవతను, ఆ యొక్క మరి బయలు దేవతను 7వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, బయలు దేవతను మీరు మీ నుండి తొలగించుకోనండి. మీరందరూ కూడా ఆ తర్వాత మిస్పాకు రండి అని చెప్పి ఆ యొక్క సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలుకు పిలుపునిస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ తర్వాత వారందరూ కూడా ఉపవాసం ఉంటారు ఆ సమయంలో. ఆ తర్వాత వారందరూ కూడా నీళ్లు చేది ఆ యొక్క స్థలంలో మరి దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిస్తారు, అనగా వారి యొక్క హృదయాలను కుమ్మరించుకుంటారు. వారు ఉపవాసం ఉండి వారి యొక్క హృదయాలను దేవుని యొక్క పాదాల దగ్గర కుమ్మరించుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత వారి పాపాలన్నీ కూడా ఆ మిస్పాలో వారు ఒప్పుకున్నట్టుగా మనము గమనించవచ్చు. ప్రేమైన వాళ్ళారా, ఆ తర్వాత మరి దేవుడే వారి పక్షమున యుద్ధము చేసినట్టుగా, దేవుడే వారి పక్షమున వ్యాజ్యమాడినట్టుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత వారి పక్షమున యుద్ధం చేసి దేవుడు గొప్ప జయాన్ని మరి ఆ యొక్క ఇజ్రాయేలులకు 20 సంవత్సరాల తర్వాత మరి దేవుడు ఫిలిష్తీయుల పైన ఇజ్రాయేలుకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఎప్పుడైతే వారి యొక్క పాపాలు దేవుని సన్నిధిలో వారు ఒప్పుకున్నారో, వారిని వారు తగ్గించుకున్నారో, హృదయాలను కురుంబరించుకున్నారో, అన్య దేవతలను వారి నుంచి తొలగించుకున్నారో, వారిలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నారో, తిరిగి దేవుడు వారికి జయాన్ని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మన జీవితాల్లో కూడా అటువంటి మిస్పా అనుభవం మనలో ఉన్నట్టయితే
ప్రియమైన వాళ్ళ మనం పోయే అవమానంలో దేవుడు తిరిగి మనకు ఆశీర్వాదాలు దయచేవాడై ఉన్నాడు. మనం పోయే అపజయాల్లో తిరిగి దేవుడు జయాన్ని కలగచేయవాడై ఉన్నాడు. మిస్పా అనగా మరి శిలువ చెంతకు చేరే స్థలం ప్రేమైన వాళ్ళరా. ఆ శిలువ చెంతనే మనకు జయం ప్రేమైన వాళ్ళరా. ఆ శిలువను మనం చూసినప్పుడే మన జీవితాల్లో జయము. ఆ శిలువ చెంత చేరినప్పుడే, ఆ శిలువను మనం ఆశ్రయించినప్పుడే మన ప్రతి కన్నీరు తుడవబడుతుంది. దేవుని యొక్క ఆదరణ పొందుకునే స్థలము ఆ శిలువ. ఎప్పుడైతే దేవుని యొక్క మరి సన్నిధానంలో ఆ శిలువ చెంత మనం చేరినప్పుడు మనం కోల్పోయిన ఆ సమాధానాన్ని మనం పొందుకుంటాం ప్రేమైన వాళ్ళరా. ఎందుకనగా ఆ శిలువలో యేసు ప్రభు మనలో ఉన్న పాపమంతటిని కూడా, మనలో ఉన్న చెడంతటిని కూడా తనలో తీసుకొని ఉన్నాడు, తనలో భరించుకొని ఉన్నాడు. మనలో ఉన్న చెడంతటిని కూడా యేసు ప్రభు ఆ శిలువ మ్రాను పైన తను భరించి తనలో ఉన్న మంచి అంతటిని కూడా, తనలో ఉన్న జీవం అంతటిని కూడా నీకు నాకు అనుగ్రహించున్నాడు. కనుక ఆ శిలువ చెంత మనం చేరినప్పుడు మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన దుఃఖాల్లో, మన బాధల్లో, మన అవమానాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో ఆ శిలువ చెంత మనం చేరినప్పుడు దేవుడు మన జీవితాల్లో శాశ్వతమైన సమాధాన్ని దయచేవాడు. మనం కోల్పోయిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి మనకు అనుగ్రహించి ఉన్నాడు వాడు ఉన్నాడు. కనుక మరి ఈ యొక్క పోయిన అవమానాల్లో, ఒరే నీ ఒక వేశ్యకు చెందినవాడువరా, నీ ఒక వేశ్య కుమారుడువా రా అని చెప్పి అవమానించినప్పుడు సొంత సహోదరులే యెఫ్తా మరి తిరుగుబడలేదు. కానీ యెఫ్తా దేవుని యొక్క సన్నిధిలో మరి తను తాను సమర్పించుకున్నట్టుగా, తన హృదయాన్ని కురుమరించుకున్నట్టుగా ఆ మిస్పాలో మనం చూడొచ్చు. కనుక మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే తిరిగి మరి కోల్పోయిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆ శిలువను చూడాలి ప్రేమ వల్ల. విశ్వాసంతో తిరిగి ఆ శిలువను మనం చూసినప్పుడు ఆ శిలువ శక్తిని మనం పొందుకుంటాం. మనం ఆ యొక్క శత్రువు పైన, పాపం పైన, లోకం పైన జయాన్ని మనం పొందుకుంటాం. ఆ శిలువలోనే మనం సమస్తమైన మరి అపజయాల్లో జయాన్ని మనం పొందుకుంటాం ప్రేమ వల్ల. కనుక ఆ యొక్క మిస్పా అనుభవము నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలని చెప్పి ఈ ఉదయ కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనంలో యెఫ్తాను ఎప్పుడైతే తన సహోదరులు అవమానించి ఉన్నారో, యెఫ్తా తన సహోదరులు యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అని రాయబడి ఉన్నది ప్రేమైన వాళ్ళ. ఇక్కడ యెఫ్తా మరి పారిపోయి ఉన్నాడు. యెఫ్తా అక్కడ నుండి మరి అది దేవుని సమయం కాదు అని చెప్పి దేవుని యొక్క చిత్తానికి తను తాను అప్పగించుకొని మరి అతడు అక్కడి నుంచి పారిపోయి టోబు దేశానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడొచ్చు ప్రేమ వాళ్ళ. యేసు ప్రభుని కూడా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన కన్యైన మరియ గర్భాన జన్మించి ఉన్నాడో, మరి యూదుల రాజైన హేరోదు తెలుసుకొని ఉన్నాడు. మరి మరి యూదుల రాజు జన్మించి ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి మరి ఆ యొక్క హేరోదును అడుగుతారో, వెంటనే ఆయనలో ఒక కలవరం అనేది కలుగుతుంది. ఆయనలో ఒక కలవరము అనేది కలిగినట్టుగా మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళ. ఆ సమయంలో ఆ యొక్క హేరోదు రాజు వెంటనే మరి తన వారికి ఆజ్ఞాపిస్తాడు. 2 సంవత్సరాల వయస్సు మరి కలిగిన ఆ లోపల కలిగిన వారందరినీ కూడా హతం చేయమని చెప్పి ఆ యొక్క దినాన్న దేవదూత ద్వారా మరి యోసేపుకు అంటే మరి ఈ యొక్క శిశువుని మరి చంపనై ఉన్నారు కనుక నీవు లేచి నీ భార్యను మరియను తీసుకొని మరి ఆ శిశువుని తీసుకొని ఆ యొక్క ఐగుప్తుకు పారిపోమని చెప్పి అక్కడ వాక్య భాగాల్లో మనం చూడొచ్చు ప్రేమ వాళ్ళ. కనుక మరి యేసు ప్రభు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారమైన దేవుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క తండ్రి చిత్తానికి ఆయన శిశువుగా ఉన్నప్పుడు తను తాను సమర్పించుకొని ఉన్నాడు. ఆయన పారిపోయినట్టుగా మనం చూడొచ్చు. యోసేపు జీవితంలో కూడా పాపము నుండి యోసేపు పారిపోయి ఉన్నాడు. కనుక ఇక్కడ యెఫ్తా కూడా పారిపోయిన వ్యక్తిగా మనం చూడొచ్చు.
దేవుని యొక్క సమయం కొరకై మనం కనిపెట్టాలి ప్రేమ వల్ల. మన యొక్క సొంత జ్ఞానంతో, మన సొంత ఆలోచనలతో, మన సొంత శక్తితో మనము ఈ లోకాన్ని జయించలేము. కానీ దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యెఫ్తా అట తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండెను అని రాయబడింది. 10 నిమిషాల్లో నేను నా వర్తమానాన్ని ముగించేస్తాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున మరి నివసింపగా అల్లరి జనమట వచ్చి తనతో కూడా సంచరించుచూ ఉండెను అని రాయబడి ఉన్నది. అల్లరి జనము అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ బైబుల్లో మీరు చూసినట్లయితే వర్క్లెస్ పీపుల్ అని రాయబడి ఉన్నది. అనగా పూర్ పీపుల్ అని చెప్పి, అంటే మరి బలహీనులైన వారు, దిక్కులేని వారు, పేదవారు, వీరందరూ కూడా యెఫ్తాను ఆశ్రయించినట్టుగా మనం చూడొచ్చు. యెఫ్తా దగ్గర ఆశ్రయాన్ని పొందుకున్నట్టుగా, మరి ఆదరణని పొందుకున్నట్టుగా మనం చూడొచ్చు. యెఫ్తా వారందరికీ క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను తెలియజేసి ఉన్నాడు. అప్పుడు వారందరూ కూడా దేవుల్లో బలపడి ఉన్నాడు. యెఫ్తా ఒక గొప్ప నాయకుడిగా వారి మధ్యలో ఎదిగినట్టుగా మనం చూడొచ్చు. మరి దావీదు రాజు జీవితంలో కూడా దావీదు ఎప్పుడైతే అభిషేకింపబడి ఉన్నాడో, మరి ఆ యొక్క తొలి దినాల్లో మరి దావీదు తనతో పాటి కూడా మరి ఆయా స్థలాల్లో పశువుల కాపర్ల మధ్యలో మరి కలహాలు కలుగుతున్నప్పుడు వారి మధ్యలో ఆ యొక్క మరి న్యాయాధిపతిగా మరి ఆ యొక్క దావీదు కూడా మరి వారి యొక్క మధ్యలో మరి ఆ సమాధానాన్ని కలగజేసి ఆ తర్వాత ఆ రీతిలో మరి దావీదు కూడా జీవించినట్టుగా మనం గమనించవచ్చు. అదే రీతిలో యెఫ్తా కూడా ఈ యొక్క అల్లరి జనము అంటే దిక్కులేని వారికి మరి ఒక ఆదరణకర్తగా యెఫ్తా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. మరి దేవుణ్ణి గూర్చి వారికి తెలియజేసి దేవుని యొక్క మార్గాల్లో యెఫ్తా నడిపించున్నాడు. ఒక గొప్ప నాయకుడిగా ఆ టోబు దేశంలో యెఫ్తా ఎదిగినట్టుగా మనం చూడొచ్చు. దేవుని సమయం కొరకు యెఫ్తా కనిపెట్టి ఉన్నాడు. కొంతకాలం అయిపోయి ఉన్నది. ఆ తర్వాత దేవుని యొక్క సమయము యెఫ్తా జీవితంలో వచ్చినది ప్రేమైన వాళ్ళారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరి ఎప్పుడైతే 4వ వచనంలో కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతకాలానికి ఇశ్రాయేలీయుల మీద మరి ఆ యొక్క గిలాదు పెద్దల మీద యుద్ధము చేయటానికి ఈ యొక్క అమ్మోనీయులు శత్రువులు బయలుదేరి ఉన్నారు. మరి వారిని జయించలేని స్థితిలో, వారికి ఒక నాయకుడు లేని స్థితిలో తిరిగి మరి వెతుక్కుంటూ ఈ యొక్క మరి యెఫ్తా దగ్గరికి ఈ యొక్క గిలాదు పెద్దలు అనగా మరి ఈ యొక్క గిలాదు పెద్దలు అనగా యెఫ్తా సహోదరులందరూ కూడా మరి ఈ యొక్క టోబు దేశానికి ఈ యొక్క యెఫ్తా దగ్గరికి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ప్రేమ వాళ్ళ దేవుని యొక్క సమయం కొరకే మనం కనిపెట్టాలి. ఏ రీతిలో అయితే మరి యోసేపు దేవుని సమయం కొరకే కనిపెట్టున్నాడు, యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుని యొక్క తండ్రి చిత్తములో మరి ఆయన తండ్రి సమయం కొరకే కనిపెట్టి ఉన్నాడు. మరి యెఫ్తా ఏ రీతిలో అయితే దేవుని సమయం కొరకే కనిపెట్టి ఉన్నాడు, మన జీవితాల్లో కూడా ఈ దినాన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పోయే అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము కృమ్మరించుకోవాలి. దేవుని సమయం కొరకై మనం కనిపెట్టాలి ప్రేమైన వాళ్ళ. కనుక యెఫ్తా సమయం వచ్చింది, దేవుని సమయం వచ్చింది. ఆ యొక్క మరి ఇశ్రాయేలీయుల మీదకి అమ్మోనీయులు శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు వారిని ఎదుర్కోలేక వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క గిలాదు పెద్దలందరూ కూడా యెఫ్తాను ఆశ్రయించున్నారు. యెఫ్తా, నీవు తిరిగి మాతో పాటు రావాలి, గిలాదుకు రావాలి, వచ్చి శత్రువులైన అమ్మోనీయులతో నీవు యుద్ధము చేయాలి, నీవు మాకు నాయకుడిగా కావాలి అని చెప్పి, ఏ పగ చేత అయితే వారికి, ఏ అసూయ చేత అయితే యెఫ్తా వారి మధ్యలో నాయకుడైపోతాడో అని చెప్పి వారు మరి అసూయ చేత, పగ చేత, ఓ నీవు వేశ్య కుమారుడివి,
తండ్రి అంటే ఎటువంటి స్వాస్థ్యము లేదు పొమ్మని చెప్పి మరి అవమానించి ఉన్నారో అదే యెఫ్తాను వెతుక్కుంటూ ప్రేమైన వాళ్ళరా ఈ యొక్క గిలాదు పెద్దలు వచ్చినట్టుగా నీవు మాకు నాయకుడుగా కావాలని చెప్పి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆ సమయంలో మరి యెఫ్తా ఒక మాట అంటాడు ఏంటంటే 7వ వచనంలో మీరు చూసినట్లయితే, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేస్తే ఇప్పుడు నాకు కలిగిన శ్రమలో మీరు నా యందుకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పిరి అని రాయబడినది. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అందునిమిత్తమే తిరిగి నీ దగ్గరకు వచ్చున్నాం, అవును మా తప్పిదాన్ని మేము తెలుసుకొని ఉన్నాం, ఒప్పుకుంటా ఉన్నాం అని చెప్పి మరి యెఫ్తా దగ్గర వారి యొక్క మరి తప్పిదాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చూడొచ్చు. నీవు రావాలి, నీవు మాకు అధిపతిగా, నీవు మాకు నాయకుడుగా రావాలి అని చెప్పి ఆ సమయంలో యెఫ్తా ఒక చక్కటి మాట అంటాడు. ప్రేమ వాళ్ళ చివరిగా 9వ వచనంలో మీరు చూసినట్లయితే, అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన ఎడల యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుని అవుదునా అని చెప్పి, యెహోవా నా చేతికి మరి ఆ శత్రువులైన అమ్మోనీయులను అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుని అవుదునా అని చెప్పి ప్రేమైన వాళ్ళరా యెఫ్తా జీవితంలో తిరిగి ఆశీర్వాదపు సమయం వచ్చింది. ఆ యొక్క సహోదరులందరూ కూడా ఒక దినాన తృణీకరించిన వారు, ఒక దినాన అవమానించిన వారు, ఒక దినాన హేళనగా మాట్లాడిన వారు, నీవు ఒక వేశ్య కుమారుడురా అని చెప్పి అంత నీచంగా మాట్లాడిన వారు తిరిగి వారందరూ వచ్చి యెఫ్తా సన్నిధిలో మొర పెట్టుకొని, యెఫ్తా నువ్వు మాకు నాయకుడిగా కావాలి, తిరిగి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మేము నిన్ను నాయకుడిగా మేము కోరుకుంటా ఉన్నాము అన్నప్పుడు యెఫ్తా ఉప్పొంగిపోలేదు. ప్రేమైన వాళ్ళరా యెఫ్తా తన శక్తిని ఆశ్రయించలేదు. ఆ సమయంలో కూడా యెఫ్తా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్టుగా చూడొచ్చు. ఇక్కడ వాక్య భాగాల్లో చూసినట్లయితే ఆ సమయంలో కూడా ప్రేమైన వాళ్ళరా యెఫ్తా తెలియజేసిన మాట ఏంటంటే, ఒకవేళ యెహోవా నా చేతులకు ఆ యొక్క అమ్మోనీయులను అప్పగించిన ఎడల అని చెప్పి మన జీవితంలో ఎంతగా అటువంటి దీన మనసు, క్రీస్తుకు కలిగిన మనసు, అటువంటి తగ్గింపు జీవితం ఏ సమయంలో కూడా దేవుడు మనల్ని హెచ్చించే కొలది కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఎంతగా మనం తగ్గింపబడతా ఉంటామో ప్రేమ వల్ల అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రేమ వల్ల మనము ఆ యొక్క దీన మనస్సును అన్న వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు, అటువంటి తగ్గింపును మనం కలిగినప్పుడు ఎంతగా మనం దేవుని మీద ఆధారపడతా ఉంటామో అంతగా దేవుని యొక్క శక్తిని మనం అనుదినం కూడా పొందుకుంటాము. ఈ జీవిత యాత్రలో ప్రతి దినం కూడా ఈ దినాన మనం బాగా ఉండవచ్చు, మరి ఆరోగ్యంగా ఉండవచ్చు, ప్రేమ వల్ల మంచి ఉద్యోగాలు కలిగి ఉండవచ్చు, మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండవచ్చు, లేదా మనము శ్రమల కొలిపి గుండా వెళ్తూ ఉండవచ్చు, అవమానాలు గుండా వెళ్ళొచ్చు ఉండవచ్చు, అవరోధాల గుండా వెళ్ళొచ్చు ఉండవచ్చు, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు ఉండవచ్చు. ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా సంపూర్ణంగా మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని మీద, దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు ప్రేమ వాళ్ళ దేవుడు మన పక్షమున యుద్ధము చేయవాడన్నాడు, మన పక్షమున వ్యాజ్యమాడవాడన్నాడు, దేవుడే మనకు జయములు కలగజేయవాడన్నాడు, దేవుడే మనకు జయ జీవితాన్ని అనుగ్రహించేవాడన్నాడు. యెఫ్తా మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవమానాల గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో తాను సమర్పించుకొని ఉన్నాడు. మరి దేవుడు తనను హెచ్చించినప్పటికీ కూడా దేవుడు నాకు జయమిచ్చిన ఎడల అని చెప్పి మరి దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనం చూడొచ్చు. కనుక క్రైస్తవ జీవితంలో ప్రేమ వల్ల ఈ యొక్క జీవన యాత్రలో తిరిగి దేవుని సన్నిధిలో మనకు చేరే వరకు కూడా ఈ దినాన మనము జ్ఞానం కలిగి ఉండవచ్చు, బలవంతులమై ఉండవచ్చు, లేదా బలహీనులమై ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము ఆ మిస్పా అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తును మనం ఆశ్రయించినప్పుడు, ఆ శిలవను చూస్తూ అనుదినం కూడా ఆ శిలవ శక్తిని మనం పొందుకుంటూ జీవిత యాత్రలో మనము అడుగులు వేస్తున్న కొలది
దేవుడు మనకు ముందుగా నడిచేవాడైనాడు. దేవుడే మన పక్షమున వ్యాజ్యమాడవాడైనాడు. దేవుడే మనకు జయాలు కలగజేయవాడైనాడు. దేవుడే మనం పోయే అవమానాల్లో ఆశీర్వాదాలు కలగజేయవాడైనాడు. దేవుడే మన కన్నీటి బాష్ప బిందువులు తుడుచువాడై ఉన్నాడు. దేవుడే అపజయాలను జయాలుగా మార్చువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక దేవుడే మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు, ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఎంతగా మనం తగ్గించుకుంటూ ఉంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. మరి ఒక వేశ్య కుమారుడు ప్రేమైన వాళ్ళ ఈ దినాన మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చూసేది మన హృదయాలను. నీవు ఏ ప్రాంతము వాడవు, ఏ కులం నుండి వచ్చిన వాడవు, ఏ మతము నుండి వచ్చిన వాడవు, ఇవన్నీ కూడా దేవునికి అవసరం లేదు. కానీ దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయాన్ని. నా ప్రియమైన వాళ్ళ యెఫ్తా హృదయాన్ని దేవుడు చూచినట్టుగా మనం చూడొచ్చు. యెఫ్తా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉన్నాడో, దేవుడు యెఫ్తాను ఒక అధిపతిగా అదే స్థలములో ఎక్కడైతే అవమానాలు గుండా పోయి ఉన్నాడో అదే స్థలములో ఒక న్యాయాధిపతిగా, ఒక వేశ్య కుమారుడు అయినప్పటికీ దేవుడు ఇజ్రాయేలుల దేశానికే ఒక న్యాయాధిపతిగా దేవుడు ఆశీర్వాదకరంగా యెఫ్తా జీవితాన్ని చేసిన దేవుడు. ఈ దినాన మనము కూడా ఆ మిస్పా అనుభవం కలిగి ఉన్నప్పుడు, ఆ శిలవను మనము ఆశ్రయించినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించేవాడేవాడు. ఇది నన్ను కళ్ళు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళ ఎక్కడైనా కానీ మనము దేవుణ్ణి మర్చిపోయినట్టయితే, ఎక్కడైనా కానీ అయ్యో ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు అని చెప్పి ఆ తొలి ప్రేమను మన జీవితాల్లో కోల్పోయినట్లయితే, ఆ విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే, ఈ దినాన యెఫ్తా జీవితాన్ని మన ముందు దేవుడు పెంచి ఉన్నాడు. యెఫ్తా పోయిన అవమానాల్లో దేవుని మీద యెఫ్తా ఆధారపడినట్టుగా, ఆ మిస్పా అనుభవాన్ని కలిగినట్టుగా మనం చూడొచ్చు. ప్రేమైన వాళ్ళ ఈ దినాన్న తిరిగి దేవుని వైపుకు మనం తిరుగుదాం. మన హృదయాలు దేవుని వైపుకు తిరుపుకుందాం. దేవా, నీవే నా దేవుడు తండ్రి. ప్రభా, అయ్యా, నీ శిలవలే నేను ఆశ్రయించుచున్నాను తండ్రి. యేసయ్యా, నీవే నన్ను కరుణించండి ప్రభా. అయ్యా, నీవే నాకు ఆదరణించే దేవుడు తండ్రి. ప్రభా, అయ్యా, నీవే నాయన నన్ను ఆశీర్వదించేవాడు తండ్రి. నీవే నా కన్నీటిని తుడిచేద్దాము దేవుడు ప్రభా. నీవే నా శ్రమలను, నా అవమానాలను ప్రభా, నా నిందలను తండ్రి ప్రభా తొలగించు దేవుడు తండ్రి ప్రభా. యెఫ్తా మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు, ఆ యొక్క ఇజ్రాయేలు తండ్రి ప్రభా మిస్పాలో మిమ్మల్ని నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా, వారి యొక్క పాపాలను మీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తండ్రి, వారి యొక్క హృదయాలను మీ సన్నిధిలో కురుమ్మరించుకున్నప్పుడు తండ్రి, తిరిగి వారిని దీవించిన దేవుడు తండ్రి ప్రభా. ఆ శత్రువుల చేతుల నుండి వారిని విడిపించిన దేవుడు తండ్రి ప్రభా. వారికి జయాన్ని ఇచ్చిన దేవుడు అదే దేవుడు. ఈ దినాన్న తండ్రి మీ శిలవను మేము ఆశ్రయిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా, నీవే నన్ను దీవించండి ప్రభా. నీవే నాయన నన్ను కనికరించండి. ఓ నా తప్పిదాలను క్షమించండి తండ్రి ప్రభా. నీ పాదాల దగ్గర తండ్రి ప్రభా, అయా నా విశ్వాసాన్ని ఒప్పుకొచ్చున్నాను ప్రభా. నిన్ను మరిచి ఉన్నాను తండ్రి ప్రభా. అయా నాయన నీ మార్గాలను విడిచిపెట్టి ఉన్నాను తండ్రి. అయా, పైకి భక్తి కలిగిన వాడిగా జీవిస్తూ నీ శక్తిని ఆశ్రయించలేని రీతిలో నేను జీవించి ఉన్నాను. దినాన్న తిరిగి తండ్రి ప్రభా నీ వైపుకు నేను తిరిగి ఉన్నాను తండ్రి. నా హృదయాన్ని అయా మరి నాయన పట్టుదలతో నీ వైపుకు తిరుపుకుంటా ఉన్నాను తండ్రి. నీ రక్తాన్ని నేను ఆశ్రయించున్నాను తండ్రి. నీ రక్తములో నన్ను పవిత్రపరచండి ప్రభా. అయ్యా, నీ జీవాన్ని నాకు ఇవ్వండి తండ్రి ప్రభా. నా పక్షమున నీవు పోరాడు దేవుడు నమ్ముచున్నాను ప్రభా. సహాయమును దయచేయండి అని ప్రార్థిద్దాం ప్రేమైన వాళ్ళ. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను. అయా, నిన్న నేడు రేపు నిరంతరము ఏక రీతిగా ఉండే దేవుడు తండ్రి ప్రభా. అయా యేసయ్యా, యెఫ్తా పోయిన అవమానాల్లో తండ్రి ప్రభా, యెఫ్తా జీవితంలో తండ్రి ఇంటి నుండి అయా తన సొంత సహోదరులు దూరపరచాలనుకుని ఉన్నారు. అయితే మీ నుండి అయా ఎవ్వరు కూడా మమ్మల్ని వేరు చేయలేరు తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, యు ఆర్ అవర్ హెల్పర్ మాస్టర్. ఈ లోకములో నీవే మా ఆదరణకర్తవు రాజా. నీవు తప్ప మాకెవ్వరు లేరయ్యా. నిన్నే మేము ఆశ్రయించుచున్నామయ్యా. ఈ దినాన నీవే మాలోనికి రండయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు ఆదరణకర్తవని లేఖనాలు తెలియచేయుచున్నవి కనుక అయ్యా, మేము ఒంటరి వారము కాదు.
అని చెప్పి ఈ యొక్క ఉదయ కాలమున నీవు మాకు తోడుగా ఉన్నావని అయ్యా మీరు తెలియజేయించున్న దేవుడు కనుక మిమ్మల్ని ఆశ్రయించి చూడగా అయ్యా మీ వైపు మేము తిరిగి ఉండగా మీ శిలువను ఆశ్రయించి చూడగా అయ్యా మీ ఆదరణ కర్తను మాకు దయచేయండి అయ్యా, మీ సహాయకర్తను మాకు దయచేయండి తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మీరు రండి మాలోనికి రండి నాయన, మా పక్షమున అయ్యా మీరు యుద్ధము చేయము నాయన. మేము పోయే శ్రమల్లో, మేము పోయే కష్టాల్లో అయ్యా మీరు మాకు సహాయము దయచేయండి తండ్రి. యెఫ్తాని నిలబెట్టిన దేవుడవు అయ్యా, యెఫ్తాను అయ్యా మరి నాయన దీవించిన దేవుడవు తండ్రి. యోసేపును దీవించిన దేవుడవు నాయన, అదే దేవుడవు మీ పాదాల దగ్గర మేము వేడుకొనిచున్నాము తండ్రి. మమ్మల్ని కూడా కనికరించండి ప్రభు, మీ సహాయమును దయచేయమని వేడుకొనిచు యేసయ్యా. అయ్యా మీ శిలువ వైపే మేము చూడటానికి తండ్రి మా ఆత్మీయ నేత్రాలతో మీ శిలువనే మేము ఆశ్రయించడానికి తండ్రి, మీ శిలువ శక్తి చేత మమ్మల్ని నింపి అయ్యా మీ ఆదరణ కర్తను మాకు అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముచు యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించు.